బ్రేకింగ్ చూస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్స్ పై చర్చించారు. సంజీవని ప్రాజెక్టును జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఇక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి విడతలో చేపట్టనున్న ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణంపై కూడా చర్చించారు. విద్యార్థులు, ప్రజలు సామాజిక ప్రయోజనం కోసం వీటిని ప్రభుత్వం పీపీపీ ప్రాతిపదికన నిర్మిస్తోంది. దీంతో బోధన ఆసుపత్రులు వేగంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆక్వా రంగాన్ని ఆంధ్రప్రదేశ్కు ఆశాకిరణంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రపంచ మత్స్య దినోత్సవ సందర్భంగా మత్స్యకార సోదరులకు, ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ సముద్ర తీరం, డెల్టా ప్రాంతం, సరస్సులు, రిజర్వాయర్లు మనల్ని బ్లూ ఎకానమీలో దేశంలోనే ముందు నిలిపాయని గుర్తు చేశారు. రాష్ట్ర జీఎస్టీపీలోనూ మత్స్య రంగానిదే అగ్ర వాటా అని పేర్కొన్నారు. దీనికి మరింత మద్దతిచ్చేలా మత్స్యకారులకు, ఆక్వా రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల సేవలో పథకం కింద ఒక్కొక్కరికి 20,000 ఆర్థిక సాయంగా ఇచ్చినట్లు తెలిపారు. గంగపుత్రులు కోరుకున్నట్టుగా 217 జీవో రద్దు చేసి సొసైటీలకే హక్కు కల్పించినట్లు కూడా వివరించారు. ఆక్వా రంగాన్ని ఆంధ్రప్రదేశ్కు ఆశాకిరణంలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సచివాలయంలో సీఎం చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? అప్డేట్స్ ఏంటి? మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో చేపడుతున్నప్పటికీ వాటి పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైనటువంటి సేవలు అందించే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా ప్రకటించారు. వైద్య ఆరోగ్య శాఖ మీద సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, అలాగే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పై మీద అధికారులతోటి సమీక్షించారు. పీపీపీ కింద తొలి విడతలో చేపట్టనున్నటువంటి ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణ ప్రక్రియ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం టెండర్ ప్రక్రియలో భాగంగా 4 దశలు దాటాయని, వచ్చే నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియను పూర్తి చేస్తామని కూడా అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి వచ్చేలా చూడాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పీపీపీ విధానంలో చేపడుతున్నటువంటి వైద్య కళాశాలల ద్వారా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మాత్రమే అందే ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు, విద్యార్థులకు, అంతిమంగా మొత్తం సమాజానికి ఈ మెడికల్ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక్కో మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం 50 ఎకరాలు కేటాయించగా 50 ఎకరాల్లో 25 ఎకరాలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, మిగిలిన 25 ఎకరాల్లో నర్సింగ్, పారామెడికల్, డెంటల్ లాంటి ఆయుర్వేద, వెల్నెస్ సెంటర్, యోగా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటిగ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో 70% మేర పడకలను పేదలకు ఉచితంగా కేటాయిస్తున్నామని, అలాగే వైద్య సేవలు కూడా ఉచితంగానే అందిస్తామని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా
వివిధ మోడల్లో నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రులు ఉన్నాయని వాటి అధ్యయనం చేసి రోగులకు మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి సేవలు అందేలా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలని, బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆసుపత్రులకు రేటింగ్లు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నీతి ఆయోగ్ నిర్దేశించినటువంటి ప్రమాణాలకు అనుగుణంగానే ఆయా ప్రమాణాలు నిబంధనలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నటువంటి డిజనర్వస్ సెంటర్ సంజీవని ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా మారుతుందని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య రంగంలో దేశం మొత్తానికి ఒక దిక్సూచిగా ఈ ప్రాజెక్ట్ నిలిచే అవకాశం ఉందన్నారు. డిజిటల్ హెల్త్ రికార్డులను అలాగే ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని ప్రస్తుతం కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టినటువంటి సంజీవని ద్వారా 3.38 లక్షల మందికి ఆరోగ్య వివరాలన్నింటినీ కూడా సేకరించాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి సూచించడం జరిగింది. ఈ కుప్పంలో రిజిస్టర్ అయినటువంటి ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్ ను కూడా సిద్ధం చేసినట్టు ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సంజీవని డిజిటల్ నెట్వర్క్ సెంటర్ ద్వారా కుప్పంలో ప్రజల ఆరోగ్య పరిస్థితి, డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేశామని, 49,000 మంది రోగులకు సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశం జారీ చేశారు. ప్రస్తుతం 12 లక్షల క్లెయిమ్ల ఆసుపత్రుల నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు వస్తున్నాయని, తద్వారా ఒక నెలకు 330 కోట్ల వ్యయం చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ప్రత్యేకించి ప్రజారోగ్యంలో ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానం ద్వారా వైద్యారోగ్య రంగం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యయంతో పాటు ప్రజల వ్యక్తిగత వ్యయం కూడా తగ్గేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.